మిథున దేవ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది, నువ్వు రౌడీగా మారడం మామయ్య గారికి అస్సలు నచ్చదని, నువ్వు రౌడీగా ఉండడం వల్ల మామయ్య గారికి చాలా కోపం వస్తుందని ప్రమోదిని అక్క నాతో చెప్పింది. అసలు నువ్వు రౌడీగా ఎందుకు మారావు అని చెప్పి మిథున దేవాని అడుగుతుంది. అది వినగానే అక్కడ ఉన్న దేవ అయితే, నీకు ఆ విషయం అనవసరం, అయినా నువ్వెవరు నన్ను అడగడానికి, ఎక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి అంటాడు. అది విని మిథున అయితే, లేదు నువ్వెందుకు రౌడీగా మారావో నాకు తెలియాలి, నువ్వు డబ్బు కోసం కాదు ఇంకా దేనికోసమో రౌడీగా మారావు, వాడి దగ్గర నువ్వు రౌడీగా ఉంటున్నావని చెప్పి అంటూ ఉంటుంది. అసలు నువ్వెవరే నన్ను అడగడానికి, దయచేసి నువ్వు ఎక్కడి నుండి వెళ్ళిపోతావా లేదంటే నీకు ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి అంటాడు. అది విని మిథున అయితే గట్టిగా ఇలా అంటూ ఉంటుంది, నేను ఈ ఇంటి కోడల్ని, నీ భార్యని, అడిగే హక్కు నాకుంది, నువ్వు చెప్తావా లేదా, నువ్వు ఎందుకు రౌడీగా మారావని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో దేవ ఒక్కసారిగా షాక్ అయిపోయి మౌనంగా ఉండిపోతాడు. అది చూసి మిథున అయితే, చెప్పాలి నాకు ఇప్పుడు రీజన్ చెప్తే గానీ నేను వదలను, నువ్వు రౌడీగా ఎందుకు మారావో నాకు ఇప్పుడు చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని దేవ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.